బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఏదైతే హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర అయితే స్టూడెంట్స్ అందరూ ధర్నానైతే చేస్తున్న వేళ మరి భారతదేశం మొత్తంగా యువకులు సపోర్ట్ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో కాక్రోచ్ జనతా పార్టీ ఈ హైదరాబాద్కి అయితే రావడము, అదేవిధంగా ఇందిరా పార్క్లో వీళ్ళైతే ఒక సమావేశం పెట్టడము, ఒక మీటింగ్ కండక్ట్ చేయడము, అదేవిధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం అయితే జరుగుతుంది. మరి ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పకుండా రాజీనామా చేయాలి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో అని చెప్పేసి ఈ ఉద్యమం అయితే కొనసాగుతున్న వేళ ఇక్కడైతే చాలా మంది విద్యార్థులు అదేవిధంగా విద్యా సంఘాలు అయితే కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీకి అయితే సపోర్టివ్గా వచ్చిన వేళ ఇక్కడ మేధావులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, విద్యార్థి సంఘాలే కావచ్చు చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు. మరి తప్పకుండా కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ అయితే వైదొలగించాలి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే బర్తరఫ్ చేయాలి ఆ యొక్క విద్యాశాఖ మంత్రిని అనే నినాదాలు అయితే ఇక్కడ వినిపిస్తున్న వేళ మనమైతే ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర అయితే ఉన్నామో ఇక్కడ చూసుకుంటే విద్యార్థులు జన సంద్రమైపోయారని చెప్పొచ్చు. విద్యార్థులు వాళ్ళకు సంబంధించినటువంటి హక్కుల కోసము, ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ల కోసము ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీ కావాలనే వాళ్ళకు సంబంధించినటువంటి నాయకుల పిల్లలు ఎవరైతే 5గురు ఉన్నారో వాళ్ళ కోసమే క్వశ్చన్ పేపర్ లీక్ చేసి వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ గా రావాలని చెప్పేసి వాళ్ళ కోసమే క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అయితే జరిగింది. ఇదైతే ఇలా క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం అయితే తప్పిదంగా భావించి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్ లోని ధర్నా చౌక్ దగ్గర ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించింది. సో మరిన్ని విశేషాలు అయితే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. దేశంలోనే విద్యార్థులందరూ కలిసి ఏకమైనటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం జెన్జీ ఉద్యమం అంటే కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్నటువంటి ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. దీనికి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు వచ్చి మద్దతు తెలపడం అయితే జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాల వల్ల క్వశ్చన్ పేపర్ లీక్ అయిందో మరి ధర్మేంద్ర ప్రధాన్ తప్పకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆయన రాజీనామా వెంటనే చేయాలి, మరి కేంద్ర ప్రభుత్వం తమ తప్పిదాలను తెలుసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అయితే ధర్నా చేస్తున్న వేళ ఈరోజు అయితే మనం ఇందిరా పార్క్ దగ్గర అవుతున్నాము. మరి వారు ఏమని మాట్లాడుతున్నారు, మరి వారి యొక్క ఉద్దేశాలు ఏంటి, వారి యొక్క డిమాండ్లు ఏంటివి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాము. చూసుకుంటే జెన్జీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఏ విధంగానైతే వ్యాపించిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్క్ దగ్గర కూడా సేమ్ అంతే మంది విద్యార్థులు కొన్ని విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలే కావచ్చు లేదంటే విద్యా సంఘాలే కావచ్చు ఇక్కడికి వచ్చి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్టివ్గా మాట్లాడుతున్న వేళ మనమైతే ఈరోజు ఇక్కడ ఏదైతే ఉందో ఇందిరా పార్క్ దగ్గర అయితే ఉన్నాము. మనతో పాటు ఒక పెద్ద మనిషి నుండి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే, నా పేరు నాగరమోని చన్నరాములు ముదిరాజ్. నేను 36 సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిజైన్ చేసి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దుర్లక్షణాలను మార్చడం కోసమే ₹1,50,000 జీతం వదిలిపెట్టి నేను సంఘ సంస్కర్తగా పనిచేయాలనుకున్నా. ఈ క్రమంలో నేను బీసీ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. మరి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క సమస్యల పైన ఏదైతే విద్యార్థులు కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి చదువుకొని రాత్రి పగలు కష్టపడి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులను ఖర్చు పెట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు పెడుతున్న సందర్భంలో ఈ ఇక్కడ మరి విద్యార్థులు అంత కష్టపడి చదివిన తర్వాత ఎగ్జామ్ టైంలో 1 కాదు 2 కాదు అన్ని ఎగ్జామ్స్ కూడా ఈరోజు లీకేజ్ చేయడం వల్ల విద్యార్థులు లీకేజ్ కావడం వల్ల ఆ చదువుకున్న చదువంతా కూడా మరి వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ జీవితాల్లో విసిగి వేసారి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాలు ఎందుకున్నట్లు కేంద్ర ప్రభుత్వంలో మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా రాజీనామా వెంటనే చేయాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు మొత్తం విద్యార్థుల ఎగ్జామ్స్ అన్ని కూడా లీక్ అయినాయి. ఇది కేవలం మేక్ ఇన్ ఇండియా ప్రభుత్వం కాదు, ఇది లీక్ ఇన్ ఇండియా ప్రభుత్వంగా మారిపోయింది. కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే ప్రధానమంత్రి ఆయనను బర్తరఫ్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ పనిచేస్తున్న ఉద్యమానికి మేము వెన్నుదన్నుగా నిలబడి మేము కూడా కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్గా నిలబడాలని రావడం జరిగింది. జై హింద్, జై బీసీ, జై భారత్. చెప్పాలంటే ఒక విషయాన్ని మనకు బయటకు చెప్తా ఉంటుంది. అదేంటిదంటే సమాజంలో ఉన్న డిసెంట్ ఏదైతే ఉంటుందో
నిరాశ ఏదైతే ఉంటుందో దాన్ని బయటకు చెప్తూ ఉంటుంది. ఈరోజు ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎవరికి ఫ్రీగా దొరకదు, ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉంటే వాళ్ళకి అంత దొరుకుతూ ఉంటుంది. అట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కూడా మనం మాట్లాడుకుంటే ఈరోజు 5.2% ఏదైతే వాళ్ళ లెక్కల ప్రకారం చెప్పుకుంటే దాదాపు 30 కోట్ల మంది మన దేశంలో నిరుద్యోగులు ఉన్నప్పుడు దానికి కారణం ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాని లోతులో మనం ఆలోచించుకుంటే ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది పూర్తిగా కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే తయారు చేయబడ్డది. క్రిటికల్ ఆలోచించింది లేదు. అయినా కానీ కూడా మరి ఉద్యోగాలు దొరుకుతున్నాయా? అవి కూడా దొరకవు. ఎందుకంటే ఈ వ్యవస్థనే మొత్తం ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఈ మొత్తం వ్యవస్థనే దీనికోసం తయారు చేసింది. ఇట్లా అందరం కాంపిటీషన్లో పడి ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అంత కొనుక్కొని దాని కాంపిటీషన్లో ఉంటేనే ఈ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. దాని బేస్ మీద ఉన్నది ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది. లేకపోతే ఈ ఆన్లైన్ సర్కాస్టిక్ వే అనేది ఇట్లా దాన్ని ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ మొత్తం సమాజంలో ఉన్న డిసెంట్ని చేస్తూ ఉంటుంది అన్నట్టు. అంతే తప్ప కానీ దీన్ని ఐసోలేషన్లో కేవలం ఒకసారి ఏదో ఒక మూమెంట్ వచ్చి వెళ్ళిపోయిందని కాకుండా మొత్తం దేశం మొత్తంలో ఉన్న నిరుద్యోగం కానీ పేదరికం కానీ అసమానతలు కానీ ఇవన్నిటిని కూడా మనం మిక్స్ చేసి చూసుకున్నప్పుడు ఇది ఒక మూమెంట్ లెక్క మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మేము అనుకునేది ఏంటంటే ఈ మూమెంట్ ఇక్కడతో ఆగిపోకుండా ఇవేవైతే ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఉండాలని మేము నమ్ముతూ ఉంటాం. సో దానికోసం అని చెప్పేసి దిశ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో మేము వాలంటీర్ చేస్తూ ఉంటాం, అందులో పనిచేస్తూ ఉంటాం. సో దానికోసం కొట్లాడుతాం. मेरा एक फिजिक्स का पेपर बैक हो चुका है, मैं नीट दे चुकी हूँ ऑलरेडी. नीट का तो पेपर वैसे भी खाली छूट चुका है, ओके फाइन जाने दो. अभी हम लोगों का फ्यूचर का कोई भी डिग्री के लिए हम लोग एडमिशन लेने के लिए करने के लिए हर एक में डिले. न्यूज़ रिपोर्ट्स में, न्यूज़ चैनल्स में, मेलोडी के इसके उसके सारे न्यूज़ चल रहे हैं. वेयर इज द बच्चे सुसाइड हो रहे हैं, बच्चे मर रहे हैं, बच्चे ये कर रहे हैं. कोई तो आके एजुकेशन सिस्टम से बोलो हमको, हाँ भाई भरोसा रखो ये होगा, चेंज होगा. कोई कुछ भी नहीं बोल रहा है. हम लोग ऐसे ही लावारिस के जैसे मर रहे हैं. दैट्स नॉट गुड. और कुछ नहीं भाई, कोई तो कुछ तो आके बताओ, कुछ तो करो. एटलीस्ट वी आर डाइंग, वी हैव नो फ्यूचर लेफ्ट ऐसा फील हो रहा है. ऑलरेडी मोस्टली बच्चे तो सुसाइड करके मर चुके हैं. बस इतना हेल्प करो कि और ज्यादा सुसाइड्स मत हो, नहीं होने दो. मेरे भी सिबलिंग्स है, मेरे भी छोटे बच्चे, मेरे भी सब कुछ है. उनका एजुकेशन सिस्टम क्या, हम लोग सफर इसलिए कर रहे हैं, हम लोग इधर इतने धूप में आके इसलिए बोल रहे हैं कि उनका फ्यूचर अच्छा हो. हमारा तो खराब हो ही चुका है, बच्चे मर रहे हैं. क्या है ये, मुझे तो समझ नहीं आ रहा है. न्यूज रिपोर्ट में बता रहे मेलोडी ये वो, सोना मत खरीदो. बच्चों की जान नहीं है भाई, बच्चों की जान इम्पोर्टेंट नहीं है. सोना है, पेट्रोल है, सब इम्पोर्टेंट है. बच्चे मर जाओ, फर्क पड़े तो नहीं है ये मीडिया को. बस हो गया. मुझे चेंज चाहिए, मुझे रिजाइन चाहिए. आई एम डन विथ इट. आई कैंट हैंडल मोर. माय क्लोजेस्ट फ्रेंड्स आर इनटू डिप्रेशन. व्हाट शुड आई डू? मेरा एक पेपर बैक है, मैं नीट क्लियर करके ये करके आ रही हूँ. मेरा पेपर बैक चल रहा है. ये ओएसएम चेकिंग जो कुछ भी है, दैट्स रियली रियली बैड. अगर डिजिटली आना है इंडिया में तो विद रिवोल्यूशन आओ ना, अच्छे तरीके से आओ. ये क्या है, मन आए जैसा कर दिया. क्या एक्सपेरिमेंटल चूहे हैं हम? क्या है ये, चूहे लग रहा है एक्सपेरिमेंट करने के लिए. यू हैव नो, उसके ऊपर कुछ भी काम नहीं किया है, किसी ने कुछ भी नहीं किया है. बस आ गया और इम्प्लाई कर दिया. और हमारा फ्यूचर नहीं है क्या कुछ भी. हाँ, हमारे डिग्री के लिए हमारे किधर भी जाके हमको कुछ भी एडमिशंस नहीं मिल रहे हैं. मार्क्स कार्ड पूछ रहे हैं हमारा. क्या बताए कि हाँ भाई नीट और जेईई क्वालिफाई होने वाले बच्चे 12th में फेल हो गए, 2-2, 3-3 सब्जेक्ट. पेपर सही नहीं है. और रिवोल्यूशन का क्या है सीन, 700 रुपए 500 रुपए, पोर्टल ठीक से नहीं खुल रहे, कुछ भी नहीं है. क्या करना तो करना क्या, हम लोग घर में लावारिस के जैसे पढ़े हैं. हम लोग वी हैव नो क्या पढ़ना है क्या नहीं पढ़ना है. कोई एजुकेशन मिनिस्टर आके हेल्प नहीं कर रहे हैं हमको, कोई मिनिस्टर नहीं बता रहे. बच्चे मर रहे हैं तो मरने दो, उनको फर्क पड़े सो नहीं. उनको बस ये फर्क पड़े सो कि मेलोडी के चॉकलेट के रेट बढ़ खत्म. జరుగుతుందని ఒక విద్యార్థిగా రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈరోజు భారతదేశంలో మొత్తం అంతా లీకులే జరుగుతున్నాయి. విద్యార్థులు ఎంత మానసిక ఆవేదన గురవుతున్నారంటే ఈ దేశానికి
కావాల్సింది విద్యార్థులు. కానీ ఆ విద్యార్థులే మా ప్రశాంతంగా లేరు. ఇప్పుడే చెప్తున్నాను, తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీరు డబ్బులకు ఆశపడి, కులాలకు ఆశపడి, మతాలకు ఆశపడి ఓట్లు వేస్తే ఇదే జరుగుతుంది. మీరు స్వచ్ఛందంగా ఓటేయండి. ప్రభుత్వాలు కావాల్సింది ప్రజలను పాలించడానికి కాదు, కావాలి కానీ ప్రజల మీద ఎక్కి కూర్చోడానికి కాదు. ఈ రోజు నీకు జరగలేదని నువ్వు ఇంట్లో కూర్చుంటే రేపు నీ ఇంటి వరకు వస్తుంది, ఎల్లుండి బెడ్రూమ్ లోకి వస్తుంది. నేను ప్రతి తల్లిదండ్రులకు చెప్తున్నాను, కులం చూసి మతం చూసి ఓటేయొద్దు, డబ్బులు తీసుకుని ఓటేయొద్దు. అక్కడ నాయకుడు స్వచ్ఛందంగా ఉన్నాడు చూడండి. ఇంత ఈ జంజీ జనరేషన్ లో కూడా మనం కులాలకి మతాలకి ఓటేసి అమ్ముడిపోతే ఇలా పేపర్ లీక్లే జరుగుతాయి. ఈ రోజు పేపర్ లీక్ జరిగింది, రేపు మీ జీవితాలు లీక్ అవుతాయి. నేను మరీ చెప్తున్నాను, మీ జీవితాలు మీరు కాపాడాలనుకుంటే ఇది మనకు గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇదే చెప్తున్నాను. ఇంకోటి చెప్తున్నాను, మేము ఎక్కడ టెర్రరిస్టులం కాదండి. వీఆర్ ఇండియన్స్, వీఆర్ ట్రూ ఇండియన్స్. మేము ఇండియాలో పుట్టాం, ఇండియాలో బతుకుతాం. మా కనీస అవసరాల కోసం, మా హక్కుల కోసం పోరాడుతున్నాం. మేము ఇంకా దేనికోసం పోరాడలేదు. దయించి ఆ సెంట్రల్ మినిస్టర్కి 24 గంటల్లో రాజీనామా చేయాలి. మీకు ఏమాత్రం దేశభక్తి ఉందా రాజీనామా చేయండి. మాకు దేశభక్తి ఉంది. జై హింద్. This protest, we want the education minister to resign. What happened to our children was very wrong. Personally, we felt whatever happened to our children was very wrong. Right? We are here in solidarity, supporting the negatives against our education system. మెగా ఈ యొక్క ప్రొటెస్ట్లో మేము పెద్దపల్లి నుండి పాల్గొనడం జరిగింది. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలను, అదేవిధంగా అనేక ప్రతిపక్ష పార్టీలను ఈరోజు బీజేపీ తమ పైన పోరాటం చేస్తే దేశద్రోహులుగా, అదేవిధంగా అవినీతి పరులుగా చిత్రీకరణ సందర్భంలో ఈరోజు ఈ దేశంలో యువకులు అంతా కలిసి ఈరోజు నీట్ పేపర్ లీక్ ఏదైతే అయిందో దానికి సంబంధించి ప్రధాన బాధ్యత వహించాలని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు పోరాటం చేస్తే అవినీతి పరులు అని చెప్పినారు, మీ పార్టీలో చేర్చుకున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు ఈరోజు నిస్వార్థంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువత కోసం, దేశ ప్రజల కోసం, విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నారు. మరి వీరిని ఏ విధంగా మీరు అణచివేస్తారో అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యమాలు, పోరాటాలు అనేక చేస్తామని తెలుస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ నేను ఎన్నో రోజులుగా అనుకుంటున్నా, ఎడ్యుకేషన్ హెల్త్ పైన ఎవరు మాట్లాడతలేరు. ఇది జనాల ఎజెండా ఎందుకు కాదు, పొలిటికల్ పార్టీస్ ఎజెండా ఎందుకు కాదు. హెల్త్, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ లో ఇవి టాప్ 2 ఉంటాయి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ టైం ఇప్పుడు సిజేపీ వచ్చి ఒక వెబ్సైట్ ఫామ్ చేసి ఇప్పుడు దానికి ఇన్స్టాగ్రామ్ లో 22 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. చాలా అటెన్షన్ ఉంది. ఒక 5 పాయింట్ ఎజెండా చేసింది. అందులో ఎన్టీఏని రద్దు చేయాలి, ప్లస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని తీసేయాలి, ప్లస్ చీఫ్ జస్టిస్ ఒకవేళ తప్పుగా జడ్జిమెంట్లు ఇచ్చిన ప్రో ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్కి సపోర్టివ్గా, అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కాకుండా ప్రో గవర్నమెంట్ రూలింగ్స్ ఇచ్చిన రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు, అది కూడా డినై చేయాలి అని ఏదైతే పాయింట్లు ఇస్తుందో వాటన్నిటికీ నేను సపోర్ట్ చేస్తూనే వాటి ఫ్యూచర్ ఎజెండా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 100% మనకు ప్రతి ఒక్కడికి, ఏ ఊర్లో ఉన్న, ఏ మూలకి, ఏ మారుమూల గ్రామంలో ఉన్న ఏ పిల్లోడు, చిన్న పిల్ల అయినా 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత కంట్రీకి ఉపయోగపడే ఒక పౌరునిలా తయారవ్వాలంటే ఈ రోజు నుంచే మనం క్వాలిటీ హెల్త్, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. హెల్త్ లేనిదే మనకు స్టాటిస్టిక్స్ కూడా ఉంటాయి. హెల్త్ బాగాలేకపోతే జీడిపి తక్కువ అవుతుంది. ఎడ్యుకేషన్ బాగాలేకపోతే 100% అది ఎఫెక్ట్ ఉంటుంది. అసలు డిబేటబుల్ విషయమే కాదు ఎడ్యుకేషన్ బాగాలేకపోతే జీడిపి తగ్గుతుంది అనే దాంట్లో. సో ఎడ్యుకేషన్, హెల్త్ లాంగ్ టర్మ్ ఇష్యూస్ అవ్వాలి. Good afternoon. I am here to support the cause of Cockroach Janata Party, and as you can see that all these people, they want to raise their voice for the corruption happening in today's education system. They want to fight for it, and they want to have an education system which doesn't have all these discrepancies. We need strict reforms in our education system, and today government is not at all focused on it. So we need government to think about it, and as well as every individual to think about it, that why such issues are happening in our society. We need to have self-education along with the school and college education, not because school and college education is not sufficient
for the self to understand that why such things are happening and how we should act on such issues. So that is what today we need, and that is only possible when we get this self education from the scriptures like Gita, Vedanta and Upanishad, which is today imparted by Acharya Prashant. He is currently in UK speaking in the parliament of UK is to talk about the Vedantic and Gita teachings, and that is the reason the whole world is listening to him, because today that is very important, and that is the reason I am here, that everyone should know about it and think about it and then join him to understand themselves. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలండి. ఎంతో మంది లక్షల మంది విద్యార్థుల కష్టం అది ఏమంటారు కదా, ఎంతో రాత్రి పగలు చదివి వాళ్ళకి ఎట్లా నమ్మకం వస్తుందండి విద్యా వ్యవస్థ మీద. ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని ముఖ్య ఉద్దేశంతో కాంగ్రెస్ జనతా పార్టీ నిర్వహించిన ఈ ధర్నాలో నిరసన కార్యక్రమం మేము పాల్గొన్న తెలంగాణ విద్యార్థి నేతగా పాల్గొంటున్నాం. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ అన్న కాంగ్రెస్ పార్టీలో ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు పార్టీ, ఇంకా భాగస్వామ్యం ఎట్లయితే మన కాంగ్రెస్ పార్టీకి వెల్కమ్ చెప్తున్నాం. మా తెలంగాణ తరఫున, తెలంగాణ విద్యార్థుల తరఫున మేము స్వాగతం పలుకుతున్నాం. ఇలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. ఎడ్యుకేషన్ ఎన్టీఏ మస్ట్ యూజ్ డైపర్స్ టు స్టాప్ లీక్స్. ఎన్టీఏ మస్ట్ యూజ్ డైపర్స్ టు స్టాప్ లీక్స్. కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశాలు వాళ్ళే చెప్పగలుగుతారు. నేను ఇక్కడ ఒక పార్టిసిపెంట్ గా వచ్చాను, ఒక కామన్ స్టూడెంట్ గా, దిశ అనే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ మెంబర్ గా వచ్చాను. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎత్తుతున్న డిమాండ్ అయితే దానికి మేము సపోర్ట్ చేస్తాము. ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అన్నది. ఇవాళ దేశంలో 10 ఏళ్లుగా చూస్తే విపరీతమైన పేపర్ లీక్లు, ఎగ్జామ్లలో ఫ్రాడ్స్, రిగ్గింగ్స్, దానివల్ల స్టూడెంట్స్ సూసైడ్స్ జరుగుతున్నాయి. అట్లాంటప్పుడు మొట్టమొదటి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, బాధ్యత తీసుకోవాల్సింది ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన రాజీనామా చేయాలి. ఇప్పటికే ఎప్పుడో చేసి ఉండాల్సింది అని మేము నమ్ముతున్నాము. కానీ దాంతో పాటుగా ఇవాళ పేపర్ లీక్లని కూడా పరిష్కరించాలి. అంటే కేవలం ఆ డిమాండ్ తోటి సరిపోదు అని మా నమ్మకం. ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక అటానమస్ నాన్ ట్రాన్స్పరెంట్ బాడీ దేశంలోని ఎన్నో కీలకమైన పరీక్షలు నిర్వహిస్తుంది. అది కన్సిస్టెంట్లీ ఫెయిల్ అవుతుంది దాని జాబ్ లో. సో ఎన్టీఏ వెంటనే రద్దు చేయాలి అని మా డిమాండ్, ఎన్నో ఏళ్లుగా మేము డిమాండ్ ఎత్తుతున్నాము. పరీక్ష పత్రాలు ఏవైతే ఉంటాయో ఇవాళ అవన్నీ ప్రైవేట్ ప్రెస్లలో ప్రింట్ అవుతున్నాయి. ప్రైవేట్ ప్రెస్ లో ప్రింట్ అయినప్పుడు కరప్షన్ కి, పేపర్ లీక్లకి ఛాన్స్ చాలా ఎక్కువ. పరీక్ష పత్రాలన్నీ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లలో ప్రింట్ అవ్వాలి. అప్పుడు జవాబుదారీతనానికి ఒక మెకానిజం ఉంటుంది. ఎవరు దీనికి బాధ్యులు అన్నది కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పేపర్ లీక్ మనం చూస్తున్నాం. ఏదైతే 148 పేపర్ లీకులు జరిగినాయి ఈ గవర్నమెంట్, ఈ బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు మనం ఇంతకుముందు మనకు భారతదేశంలో ఒక చరిత్ర ఉండేది. ఏదైతే మంత్రివర్గం వాళ్ళు ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు వెంటనే రాజీనామా చేస్తుండే. మనం చూస్తున్నాం ఈ పేపర్ లీకులు గత 3-4 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఇంకోటి మనం చూసుకోవాలి, మన తెలంగాణ రాష్ట్రంలోనే మనకు పేపర్ లీక్ ఒక 2023లో జరిగింది ఒకటి. దాంట్లో సంస్థ ఏది, ఎడ్యుకెంట్ అని ఒక సంస్థ ఉంది మనకు. అదైతే ఉందో అదే సంస్థ ఈరోజు పేపర్ లీక్ దాన్ని పాల్పడ్డదని చెప్పింది మనం. ఇప్పుడు అదే సంస్థను తీసుకుపోయి వాళ్ళతోటి నీట్ ఎగ్జామ్, అంటే సెంట్రల్ లెవెల్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అది వాళ్ళతోటి కండక్ట్ చేయించింది. అంటే ఎంత ఆడాసిటీ అంటాం, అంటే వాళ్ళకి ఎంత ఈ కరప్షన్ ఎంత జరిగినా సరే మేము వీళ్ళనే ఎంచుకుంటాం అంటాం. ఇది ఎందుకు జరిగిందని మేము చేస్తాం. దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే దీని వెనకాల ఉన్న తేలింది ఏంటంటే, ఇదైతే ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఉందో ఎన్టీఏ అనేది, ఎడ్యుకెంట్ అని, ఇంకా వేరే గ్లోబరీనా టెక్నాలజీ ఎవరైతే ఉన్నాయో వాటి వెనకాల ఉన్న మనిషి ఎవరైతే ఉన్నాడో టీఎం పై అనే వ్యక్తి ఉన్నాడు. ఆ టీఎం పై అనే వ్యక్తి ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీకి బాగా సన్నిహితుడు అనమాట. సో ఇన్ని ఎగ్జామ్ అవకతవకలు జరిగినా కానీ ఆయనకి అవకాశం ఇస్తూనే ఉన్నారు. మనం ఇంకోటి క్లియర్గా చూసినాం, ఈ పేపర్ లీక్ అయింది ఎవరిది అని మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే అది ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తదని తెలియదు. ఆయన వాళ్ళ 5 పిల్లలకు ఎవరికో మొత్తానికి పేపర్ లీక్ చేసి 5 టాప్ ర్యాంక్లో పాస్ అని తెలియదు. అంటే ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే విద్యా వ్యవస్థని ఈ పేపర్ లీక్లతోటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మొత్తం కూడా దీన్ని నీరుగార్చేసి సమాజంలో అసలు మంచి డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరు లేకుండా చేయాలి, మొత్తం సమాజాన్ని వెనకకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే మరి విద్యార్థి లోకమే ఊరుకుంటుందా?
వీళ్ళు రోజు పొద్దు రాత్రి అనక పగలనక కష్టపడి ఎగ్జామ్లు రాస్తుంటారు. రాసి ఇది ఏదైతే ఉందో ఈ దిక్కుమాల ఏదైతే మత ఛాందసవాదం ఉందో వీళ్ళకు లొంగదలుచుకోవట్లేదు. ఈరోజు విద్యార్థి లోకం బయటికి వస్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలంటున్నారు. అందుకే ఈరోజు వచ్చినాం. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఒక డిమాండ్ పెట్టింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని. అయితే మేము దిశ విద్యార్థి సంఘం నుంచి దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. అయితే ఇది ఒక్కటే కాదు, మేము కాక్రోచ్ జనతా పార్టీకి ఇంకొక విన్నపం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ డిమాండ్స్ పరిధిలు ఇంకా దాటాలి. ఈరోజు ఏంటంటే ఏదైతే ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ అయిపోయిందో కంప్లీట్గా, ఈరోజు విద్య అనేది ఏంటిది? విద్య అనేది ఈరోజు సమాజంలో ఉన్న హెచ్చుతగ్గులు అది తగ్గించాలి. మనకు అసమానతలు తగ్గించడానికి కదా మనకు విద్య ఉన్నది. కానీ ఈరోజు విద్య దేనికి సాధనమైంది? ఈరోజు మొత్తం కూడా ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటే వాడు మంచి విద్య కొనుక్కోగలుగుతాం, డబ్బులు తక్కువ అంటే విద్య ఈరోజు అసమానతలకు కారణమైంది. ఎందుకైంది? ఏదైతే ఉందో లాభాల కోసం నడిచే విద్యా వ్యవస్థ, లాభాల కోసం నడిచే ప్రభుత్వాలు ఇవి ఉన్నంత కాలం ఈ అసమానతలు ఈ విద్యా వ్యవస్థ ఇట్లా నీరుగారుతూనే ఉంటాయి. కాబట్టి మేము కాక్రోచ్ జనతా పార్టీకి వినిపించేది ఏంటంటే వాళ్ళు ముందుకు ఇంకొన్ని హక్కులు పెట్టాలి. మనం ఏదైతే ఉందో ఫ్రీ అండ్ ఈక్వల్ ఎడ్యుకేషన్, ఉచిత సమానమైన విద్య అందరికీ దక్కాలి. మొత్తం అన్ని స్థాయిలో, ఉట్టి ప్రైమరీ సెకండరీ ఇది కాదు, మొత్తం అంతటి దక్కి మనకు ఈ ప్రాఫిట్ డ్రివెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతం అవ్వడం, దీన్ని మనం ఈరోజు జనం కోసం ఈరోజు విద్య అనేది అది ముందుకు తేవాలి. ఈ డిమాండ్ కూడా వాళ్ళు ముందు పెట్టాలని మేము కాక్రోచ్ జనతా పార్టీని కోరుతున్నాం. ఈరోజు వాళ్ళకి సపోర్ట్గా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని కోరుతున్నాం. దేశంలో మొదటిసారిగా జెన్జీ వాళ్ళ ఒక స్టెప్ తీసుకోవడం చాలా హర్షదాయకం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని సమర్థించాలి. విద్య అనేది ప్రతి అందరికీ ఎంతో ఎంతో చాలా ముఖ్యం, బేసిక్ నీడ్. అలాంటి దాంట్లో కూడా ఎన్ని అవకతవకలు జరుగుతున్నా, ఇంత దేశ వ్యాప్తంగా పిల్లలు ఇంత ధర్నాలు చేస్తుంటే కనీసం మన ప్రధానమంత్రి నుంచి కానీ విద్యాశాఖ మంత్రి నుంచి కానీ ఎలాంటి ఎటువంటి రెస్పాన్స్ కానీ స్పందన కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇదేదో రోడ్ల మీద ఏదో పురుగు వాళ్ళు అంటున్నట్టు పురుగుల మీద హిట్ కొట్టి, కాక్రోచెస్ మీద హిట్ కొట్టి చంపేస్తామని ఇలాంటి మాటలు మాట్లాడి ఏదో దాన్ని ఫన్నీగా ఇది చేస్తున్నారు. పిల్లలు వాళ్ళని వాళ్ళు కాక్రోచెస్ అని ఎందుకు అనుకున్నారు? సిస్టమ్ లో ఉన్న జరుగుతున్న అవకతవకలు. ఎలాగైతే మన ఇంట్లో శుభ్రంగా పెట్టుకోకపోతే, మన గట్టర్స్ క్లీన్ చేసుకోకపోతే కాక్రోచెస్ ఎలా వస్తాయో, అలాగే భారతదేశం మొత్తం కూడా సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ కాక్రోచెస్ బయటికి రావాల్సి వచ్చింది. కాకపోతే దీని మీద ఫన్నీగా మాట్లాడుతూ కాక్రోచెస్ ని నలిపేస్తాం, హిట్ కొడతాం అంటున్నారు తప్ప దానికి బాధ్యత తీసుకునే ఉద్దేశం కానీ ఎక్కడా కనిపించట్లేదు. అందుకని జెన్జీకి సపోర్ట్ గా, మొత్తం భారతదేశానికి జరుగుతున్న అణగారుతున్న వర్గాలకి సపోర్ట్ గా ఈ ఉద్యమం జరగడం చాలా 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 ముఖ్యమైన స్టెప్. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో అధికారంలోకి అప్పటి నుంచి కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. కానీ ఎన్నో రకాల ఉద్యమాలు జరుగుతున్నా కూడా వాటిని రకరకాలుగా అణగతొక్కి చాలా మందిని జైల్స్ లో పెట్టి, ఎవరైతే మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్స్ లో పెట్టడం, ఎవరికి కూడా ప్రాథమిక హక్కు మాట్లాడేది, రెస్పాండ్ అయ్యేది ప్రాథమిక హక్కు అది కూడా లేకుండా చేయడం, ఇది సాధారణమైపోయింది. నార్మలైజ్ చేసేస్తున్నారు. ఎవరైనా కూడా మాట్లాడితే యాంటీ నేషనల్స్, మాట్లాడితే టెర్రరిస్ట్. నా దేశం కోసం నేను మాట్లాడుతుంటే నేను టెర్రరిస్ట్ ఎలా అవుతాను? నేను యాంటీ నేషనల్ ఎలా అవుతాను? నేనేం మాట్లాడుతున్నాను? నా దేశంలో విద్య బాగుండాలి, నా దేశంలో హెల్త్ బాగుండాలని మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళని ఎందుకు యాంటీ నేషనల్స్ అంటారు? అందుకే కాక్రోచ్ జనతా పార్టీ దాని నుంచే వచ్చింది. సో మనందరం కూడా దాన్ని ఇలాగే సపోర్ట్ చేయాలి, అన్ని చోట్ల జరగాలి. ప్రధానమంత్రి కానీ కేంద్రం కానివ్వండి దీనికి బయటికి రావాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. అతను రాజీనామా చేయాలి, మోడీ కూడా రాజీనామా చేయాలి. ఉద్యమం గురించి, కాక్రోచ్ జనతా పార్టీ గురించి, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి ఇన్ని విద్యా సంస్థలు వచ్చాయి కదా, దీనికి సపోర్ట్ ఇవ్వాలి, ఏమని మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ జెన్జీ అనేటువంటి ఒక ఉద్యమాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే మనందరికీ తెలుసు మన ఫ్యూచరే పిల్లలు, యువత. సో మన ఇండియా గ్రేట్నెస్ ఏంటంటే మనకి ఎక్కువ శాతం యువత కలిగిన దేశం మనది. కానీ మన దేశంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారంటే యువతని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళకి చదువులు రాకుండా రోడ్ల మీద పడి వాళ్ళని ఉద్యమాలని, లేదంటే వాళ్ళకి సంబంధించిన వివిధ రకాల హిందూ సంస్థల ద్వారా వాళ్ళని పనిచేపించుకుంటూ వాళ్ళ సొంత పిల్లల్ని, మంత్రుల పిల్లల్ని మాత్రం విదేశాల్లో చదివించుకుంటూ ఈ పిల్లల్ని పనికి రాకుండా తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఏ మాత్రం పరీక్షల్లో ఈ రకమైన పేపర్ లీకేజీల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని కలుషితం చేసేసి మన భవిష్యత్తుతో మన పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. నేను 2020 నుంచి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉంటూ ఈ మోదీ అనేటువంటి ఒక
ఈ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థల్ని ఎలా హస్తగతం చేసుకుని ఏ రకంగా పరిపాలిస్తున్నారు, ఈ మోదీ అనే వ్యక్తిని మనం ఎప్పుడైనా సరే వెంటనే తరిమి కొట్టాలి అని చెప్పి #రిజైన్ మోదీ అని చెప్పి 2020 నుంచి ఇండిపెండెంట్ గా నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. బట్ అప్పుడు నన్ను చాలా మంది ఏమన్నారంటే, మీరెందుకంటే మన సౌత్ లో ఉన్నటువంటి పరిస్థితులు చూడకుండా ఎక్కడో సెంట్రల్ లో ఉన్న వ్యక్తి గురించి మనకెందుకు అన్నారు. ఈ రోజు ఆ వ్యక్తి దేశం మొత్తం ఒక విషన్ లాగా విస్తరించి చేపకిందు నీరులాగా మొత్తం అందరినీ హస్తగతం చేసుకుని అన్ని వ్యవస్థని నాశనం చేసేసాడు. దేనికి జవాబుదారీ చూపించట్లేదు. నో రెస్పాన్సిబిలిటీ, నో అకౌంటబిలిటీ. పిల్లల్ని ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే చీమకుట్టినట్టు కూడా లేదు వాళ్ళకి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమంటే రిజైన్ చేసేస్తే ఏమైపోతుంది? ఆయన గొప్పతనం ఏమైనా తగ్గిపోతుందా? రిజైన్ చేయడం అంటే నైతికత. నేను నైతికంగా నా వ్యవస్థలో జరిగినటువంటి ఒక తప్పుకి బాధ్యత వహిస్తున్నాను. తప్పు జరిగింది, పిల్లలకి చాలా అన్యాయం జరిగింది, దాన్ని కరెక్ట్ చేద్దాము అని బయటకు వచ్చి 2 ముక్కలు చెప్పి రిజైన్ చేస్తే పోయిన నష్టం ఏంటి? ఎందుకంత భయం? సీట్లు పట్టుకుని ఎందుకంత వేలాడుతున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడే కాదు, మోదీ కూడా రిజైన్ చేయాలి. వీళ్ళకి పోయే కాలం చాలా తొందరలో ఉంది. ఎందుకంటే మీరు అడిగినట్లు జెన్జీ ఎందుకు ఈ దేశానికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాళ్ళ చేతుల్లోకి పగ్గాలు వస్తేనే మన రాబోయే భవిష్యత్తు బాగుంటుంది. పెద్దవాళ్ళు పక్కన కూర్చుని వీళ్ళకి సలహా ఇచ్చి యువతతో దేశాన్ని నడిపిస్తే ప్రస్తుతం జనరేషన్ లో మంచి జరుగుతుంది. ఎందుకంటే పాత తరంలో ఏమనేవాళ్ళు, పెద్దవాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేధావులు ఉండాలి, పెద్దవాళ్ళు ఉండాలి, వయసు ఉండాలి అనేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఏ యుగం వచ్చేసింది, పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ముందు మనము మన పాత తరానికి పనిచేయవు. కాబట్టి చేప చుట్టి చంకన పెట్టి మీరు పక్కకి వెళ్తే యువత ఈ దేశాన్ని నడిపిస్తారు. ఒక నేపాల్ చూసాం మనం, జెన్జీ ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి మన దేశంలో కూడా తొందరలో ఆ మార్పు రావాలి. ఈ ఉద్యమం ద్వారా అయినా సరే మనుషుల్లో కొంచెం అవేర్నెస్ వచ్చి ఈ ముసలాళ్ళని తరిమి కొడితే మన దేశం బాగుపడుతుంది అని నేను కోరుకుంటున్నాను. అందుకే జెన్జీకి నా సపోర్ట్ తెలియజేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. విద్యార్థులంతా స్ట్రైక్ ఎందుకు చేస్తున్నాం? సిజేపీ మమ్మల్ని ఒక బొద్దింకల్లా చూస్తున్నారని, ఈ ప్రభుత్వం చాలా చులకనగా చూస్తున్నారనేది మేము ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీగా మీటప్ అయిపోతున్నాం. ఎందుకంటే ఈ పేపర్ లీకేజెస్, నీట్ పేపర్ లీకేజెస్ అయినా, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ది లీక్ అయింది. ఇలా అన్ని ప్రభుత్వం మొత్తం పేపర్లు లీక్ చేసుకుంటా పోతుంది. ఉన్నోడు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుండు, లేనోడు పేదోడు మా లెక్క చాలా ఇబ్బందులు పడుతున్నాడు. తల్లిదండ్రులు ఎంతో హోప్స్ పెట్టుకొని మా మీద కష్టపడి చదివిస్తుంటే ఉన్నోళ్ళు డబ్బులు పెట్టి పేపర్ కొనుక్కొని పేపర్ లీకేజ్ చేస్తున్నారు. మా లాంటి వాళ్ళకి అన్యాయం, చాలా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం. ఇంకో విషయం మాట్లాడాలనుకున్నాం. ఇప్పటికే మన తెలంగాణలో 19,000 పై చిలుకు కానిస్టేబుల్ ఉద్యోగాలున్నా కూడా 5,000 మాత్రమే ఇస్తామనేది నిరాశకంగా మారింది మాకు. ఇది చాలా విద్యార్థులను చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు వీళ్ళంతా. సో నేను చెప్పేది ఏంటంటే, మా డిమాండ్స్ అన్ని పేపర్ లీకేజెస్ చేయకుండా మీరు చక్కగా పనిచేస్తే మా కాక్రోచ్ జనతా పార్టీ ఉండేది కాదు కదా. విద్యార్థికి సంబంధించి, విద్యా సమస్యలకు సంబంధించి ఎలా పోరాడుతుంది? దేశాన్ని ఎప్పుడైనా సరే, దేశంలో ఏ ఉద్యమం స్టార్ట్ అయినా సరే అది యువతతోనే, స్టూడెంట్స్తోనే మొదలైంది. స్టూడెంట్సే దీన్ని ముందుకు తీసుకెళ్ళిండ్రు. మన ఆ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కూడా యూత్తోనే ఇది ముందుకు సాగింది. ఇప్పుడున్న పాలకులు ఎట్లా అంటే ఏదో వన్ నేషన్ లాగా ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. బట్ అది అసలు పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదంటే, అవినీతి కానీ లేదంటే ఈ అక్రమాలు జరిగేటువంటి మంత్రులు, ఈ ప్రతి అధికారులు ఉన్నంత కాలం అసలు ఎప్పటి కూడా ముందుకు జరగదు. నీట్ ఎగ్జామ్ కావచ్చు, వాటెవర్ సిబిఎస్ఈ కావచ్చు, ఇంకా రకరకాల ఎగ్జామ్స్ ఇప్పటికైనా ఇవన్నీ లీకేజ్ అయినా ఇప్పుడు తెలుస్తుంది. కానీ ముందు సంవత్సరాలు కూడా, అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు కూడా దారుణమైన ఈ లీకేజ్ జరిగిన అనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. దీనివల్ల యూత్ స్టూడెంట్స్కి అయితే దారుణం, వాళ్ళు చనిపోతున్నారు. అరే ఒక 78 years పెంచుకున్న పిల్లలు ఒక ఎగ్జామ్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు అంటే ఈ పాలకులు నిజంగా చెల్లం లేదు. వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు, కానీ మన పిల్లలు మాత్రం సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ దేశం మొత్తం మీద ఈ సిజేపీ పార్టీ అనేది మొత్తం దేశం మొత్తం చుట్టేస్తుంది. ఈ ఉద్యమం ఏదో ఒక రోజు దేశం మొత్తం మీద పాలకులను గద్దదించేలా కూడా వదిలిపెట్టదని చెప్తున్నాను. సో मेरा नाम मानस है. हमारा डिमांड है कि जो करंट एजुकेशन सिस्टम का जो करंट एजुकेशन सिस्टम का बुरा हालत है, अभी एक कॉफिन के अंदर बंद हो चुका है. जो एजुकेशन सिस्टम, स्टूडेंट का फ्यूचर पेपर लीक के कारण एक कॉफिन में बंद हो चुका है. तो
तो हम बस बोलते हैं गवर्नमेंट को, रिमाइंड कर रहे हैं गवर्नमेंट को, ये आपका रिस्पॉन्सिबिलिटी है एग्जाम कंडक्ट कराना, प्रॉपरली एग्जाम पेपर चेक करना, जो कि हम लोग खुद से नहीं कर पाएंगे। तो अगर इतने सारे फेलियर्स हो रहे हैं, एक डेमोक्रेटिक कंट्री है और इसमें मिनिस्टर को रिस्पॉन्सिबिलिटी लेना है कि लेके रिजाइन करना, ताकि एक प्रॉपर इन्वेस्टिगेशन हो। 2024 में पेपर लीक हुआ था, उसके बाद क्या इन्वेस्टिगेशन हुआ पता नहीं, लेकिन फिर से पेपर लीक हुआ। तो हम एक छोटा सा डिमांड करते हैं, धर्मेंद्र प्रधान जी आप रेजिग्नेशन दीजिए एंड ट्रांसपेरेंसी लाइए सिस्टम में, ताकि देश का स्टूडेंट ग्रो करेगा और देश भी ग्रो करेगा। पार्टी के जो लीडर है, कॉकरोच जनता पार्टी के जो लीडर है, उन्होंने मुद्दा उठाया है, उन्होंने पूरे स्टूडेंट्स के लिए बात करा है। कौन ऐसा है जो बात करा इस बेस पे, इस बात पे? किसी ने करा है? नहीं करा है, सिर्फ कॉकरोच जनता पार्टी नहीं करा है, ठीक है। इस वजह से सारे जो स्टूडेंट्स हैं ये आए हैं प्रोटेस्ट के लिए। हम चाहते हैं हमें भी इंसाफ मिले, हर किसी को इंसाफ मिले, ठीक है। हिंदुस्तान किसी का बाप का नहीं है, हर कोई जो ये अभी एक ही मुद्दा चल रहा है, हिंदू मुस्लिम, हिंदू मुस्लिम। क्या हिंदू मुस्लिम, सब लोग इंसान है। आपका अगर राइट हैंड काटो या लेफ्ट काटो वही ब्लड निकलना, हमारा भी वही निकलना। क्या बात करते हो आप, हिंदू मुस्लिम, हिंदू मुस्लिम? ये धर्म का राजनीति यहाँ नहीं चलेगा। पढ़े लिखे युद्ध है ये। 2 करोड़ जनता को आप गाली दे रहे हो, आप कॉकरोच खुद बोलते हो, फिर बोलते हो कि ऐसा कैसा बोल दिया। हाँ, आपके अगेंस्ट में कैसा बोल दिया। तो कोई एक भी जन होना चाहिए, इस तरह की बात करना चाहिए, ठीक है। जैनजीस को आप पागल बना के रखे हो, आप जैनजीस को बेवकूफ समझते हो। जैनजीस कोई बेवकूफ नहीं है, आज पढ़ा लिखा जैनजीस है, ठीक है। तो आप ऐसा नहीं है कि आप कुछ भी जो मन में आए बोलते रहो, ठीक है। ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి రాజీనామా చేయాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా, అది నైతిక బాధ్యత. అదే విధంగా దేశాన్ని ఇంత అల్లకొల్లోలం చేసిన మోడీ గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే చాతగాని పరిపాలన చేసుకుంటూ ఈ రోజున ఎక్కడికక్కడ నీ డబల్ ఇంజన్ సర్కార్లోనే ఇలాంటి ప్రాబ్లం జరుగుతున్నాయి. ఎన్నిసార్లు ఈడీ సిబిఐ గొప్ప చెప్పినా ఈ రోజు వచ్చేసి పేపర్ సెట్టింగ్ జరిగేటప్పుడు వచ్చేసి పేపర్ లీకేజ్ అయింది అని చెప్పి తెలుస్తుంది. దానికి నేను వచ్చేసి జహాజులో తీసుకుపోతా అంటే జహాజులో తీసుకుపోతా. అసలు దొంగతనం జరిగింది. ఆ పేపర్ ఎక్కడన్నా దొంగతనం జరిగింది ఇట్లా తీసుకెళ్తుంటే అని చెప్పి నీటి పేపర్ అనేది ఎక్కడన్నా వార్తలలో విన్నామా? నువ్వు ఒక ప్రాబ్లం ని సొల్యూషన్ తీసుకురావాలి అంటే అది ఎక్కడ ప్రాబ్లం అయిందని చెప్పేసి చూసి దాన్ని వచ్చేసి నువ్వు అరికట్టడానికి చూడాలా, దాన్ని దొరకబట్టాలా. ఈ రోజున నైతిక బాధ్యత వహించి అంతకుముందు పరిపాలనలో ఉన్నప్పుడు నిజంగా ఏదైనా ప్రాబ్లం జరిగితే రైల్వే మినిస్టర్ కూడా రాజీనామా చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అసలుకి ఏది నైతిక బాధ్యత లేదు. నిజంగా దొంగలు ఉన్నారు, దొరికినా కూడా వాళ్ళని సస్పెండ్ చేసేలేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో సిబిఎస్ఈ ఆ కంపెనీ ఏది ఆన్ స్క్రీనింగ్ మ్యాపింగ్ అని చెప్పేసి ఆ సంస్థను ఓఎస్ఎం అని సంస్థ వచ్చేసి తెలంగాణలోనే ఉంది. ఆ తెలంగాణలో వచ్చేసి ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో ఉన్న దానికి ఎందుకు ఇచ్చిర్రు? మళ్ళా ఆ సంస్థకే ఇచ్చి ఈ రోజున ఒకరి పేపర్లో ఒకరికి ఇలా పోయినాయి అని చెప్పేసి పేపర్ ని రీవాల్యుయేషన్ చేయాలి అన్నప్పుడు దాన్ని ఈ రోజున మళ్ళీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఆ వెబ్సైట్ కి 2 నిమిషాల వ్యవధిలో 17 లక్షల రిక్వెస్ట్ వస్తాయి. 1,00,000 మంది దాన్ని చూస్తూ ఉంటారు, దాంట్లో సైట్ లోకి ఎంటర్ అవుతారు. అప్పుడు ఏంటిది ఇది జరిగింది, ఏంటిది అటాక్ జరిగింది అంటారు, సైబర్ అటాక్ జరిగింది అంటారు. అంటే నీ పరిపాలన ఈ రోజున వచ్చేసి యువత ఎవరైనా మాట్లాడితే క్వశ్చన్ చేస్తే నేను టెర్రరిస్టులు అంటున్నావు, దేశంలో ప్రజలను టెర్రరిస్టులు అంటున్నావు. దేశం ట్యాక్సులు కడితేనే ఈ రోజు నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నావు, నువ్వు ఈ రోజు దేశాన్ని అమ్ముకుంటున్నావు. అంటే నీకు రక్షణ కల్పించిన బాధ్యత నీ దగ్గర లేదా? సెంట్రల్ ప్రభుత్వం వచ్చేసి దేశ రక్షణగా ఉండాలి, నువ్వే వచ్చేసి పోలీసుగా ఉన్నావు. పోలీసుడే వచ్చేసి ప్రజల దగ్గర పాకిస్తాన్ టెర్రరిస్ట్ దొరబడ్డారు, వాళ్ళు దొరబడ్డారు, వీళ్ళు అంటే ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు? సో నేను ఏమంటున్నా అంటే ఇక మీద పేపర్ లీకేజీలు కావద్దు. ఏంటిది యువతకు న్యాయం జరగాలి. ఈ నీట్ ఎగ్జామ్ కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్ కానీ ఇంకా ఏ ఎగ్జామ్, ఇది పెద్ద కుంభకోణం. పెద్ద లక్షల వేల కోట్లలో వచ్చేసి ఈ కుంభకోణం జరుగుతుంది. ఈ కుంభకోణాన్ని ఆపాలి అంటే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే
సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. రాజీనామా దేశం బాగుపడాలంటే మోడీ గారు విశ్వగురు కాదు, నువ్వు ఏంటిది దేశానికి పట్టిన ఒక పీడవు. ఈ రోజు నువ్వు నిజంగా దేశాన్ని కాపాడాలనుకుంటే, దేశం మీద నువ్వు భక్తి ఉంటే రాజీనామా చేయమని చెప్పి మోడీని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంత దేశంలో ఇంత సర్వనాశనం అయిపోవడానికి ఈ మోడీ కారణం.